ఆంధ్రప్రదేశ్లోని అందమైన సుందర నగరం విశాఖపట్నం సముద్ర సోయగాలకు మాత్రమే కాదు, అపారమైన ఆధ్యాత్మిక వైభవానికి కూడా ప్రసిద్ధి చెందిన పవిత్ర క్షేత్రం. ఆ నగర హృదయంలో పచ్చని ప్రకృతి ఒడిలో వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకున్న దివ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సింహాచలం. ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి గురు పౌర్ణమికి ముందు రోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. భక్తి, విశ్వాసం, ఆత్మసమర్పణకు ప్రతీకగా నిలిచిన మహాయాత్ర సింహాచలం గిరి ప్రదక్షిణ. ఆ దృశ్యం అమోఘం, ఆ అనుభూతి అనిర్వచనీయం. లక్షలాది అడుగులు, కానీ ఒకే గమ్యం, స్వామి సన్నిధి. కానీ ఈ గిరి ప్రదక్షిణ ఎందుకు చేస్తారు? ఈ కొండకు ఇంతటి మహిమ ఎలా వచ్చింది? స్వామిని వరాహ లక్ష్మీ నరసింహస్వామి అని ఎందుకు పిలుస్తారు? దానికి సమాధానం స్థల పురాణంలో దాగి ఉంది. ధర్మాన్ని రక్షించేందుకు మహావిష్ణువు ఎన్నో అవతారాలు ధరించాడు. భూదేవిని పాతాళానికి అపహరించిన హిరణ్యాక్షుణ్ణి సంహరించి తన దంతాలపై భూమాతనెత్తుకొని లోకాన్ని రక్షించిన దివ్య అవతారం వరాహావతారం. కాలం గడిచింది. హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు అహంకారానికి ప్రతిరూపంగా మారాడు. కానీ ప్రహ్లాదుని భక్తిని కాపాడేందుకు స్తంభాన్ని చీల్చుకుంటూ ఉగ్ర నరసింహ స్వరూపంలో స్వయంగా ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. భూమిని రక్షించిన వరాహుడు, భక్తుని కాపాడిన నరసింహుడు. ఈ రెండు మహా అవతారాల దివ్యతత్వం లక్ష్మీదేవి సమేతంగా సింహాచల కొండపై స్వయంభూగా వెలసిందని స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ క్షేత్రాధిపతి శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి. ఈ కొండ భూమండలానికి ప్రతిరూపమని పురాణాలు చెప్తున్నాయి. పూర్వం దేవతలు, మహర్షులు, గంధర్వులు ఆషాఢ పౌర్ణమి రోజున ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందేవారని విశ్వాసం. అదే ఆచారం నేటికి భక్తుల విశ్వాసంగా కొనసాగుతోంది. సుమారు 32 కిలోమీటర్లకు పైగా ఆడ, మగ, చిన్న, పెద్ద అనే భేదం లేకుండా, చెప్పులు కూడా ధరించకుండా స్వామి నామస్మరణతో భక్తులు ఈ గిరి ప్రదక్షిణను పూర్తి చేస్తారు. వారి శరీరం అలసిపోవచ్చు, కానీ వారి విశ్వాసం మాత్రం ఎన్నటికీ అలసిపోదు. ఈ గిరి ప్రదక్షిణలో మరో దివ్య దర్శనం, సేవ, అన్నదానం, నీరు, మజ్జిగ, పండ్లు, ప్రసాదం అన్నీ భక్తి రూపంలో సమర్పించే సేవ. ఇక్కడ ఇచ్చే చెయ్యి, తీసుకునే చెయ్యి రెండు స్వామి ఆశీర్వాదానికే ప్రతీకలు. సింహాచలం ఇది కేవలం ఒక ఆలయం కాదు. ఇది చరిత్ర, ఇది పురాణం, ఇది విశ్వాసం. ఇది లక్షలాది మంది భక్తుల హృదయస్పందన. కోరిన వరాలను ప్రసాదించే కల్పవృక్షంగా, కామధేనువుగా భక్తులను అనుగ్రహించే శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి. ఇలాంటి మహిమాన్వితమైన దివ్యక్షేత్రం మన విశాఖపట్నంలో వెలిసి ఉండటం మనందరి అదృష్టం. ఓం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామినే నమః. Thank you.